హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ టు మై ఛానల్. పాలక్ చీజ్ పకోడా ప్రాసెస్. ముందుగా పాలకూరని శుభ్రంగా లీవ్స్లు అన్ని కాడలు లేకుండా కట్ చేసుకొని వాష్ చేసి సాల్ట్ వాటర్లో వేసుకోవాలి. సాల్ట్ వాటర్లో వేస్తే ఆకులు కొంచెం మెత్తపడతాయి. ఒక బౌల్ తీసుకొని జల్లెడ, చిన్న కప్పు శనగపిండి, బియ్యం పిండి ఒక 4 నుంచి 5 స్పూన్ల వరకు బియ్యం పిండిని వేసుకున్నాను. త్రీ స్పూన్ వరకు కార్న్ఫ్లోర్ని వేసుకున్నాను. త్రీ స్పూన్ కార్న్ఫ్లోర్ వేసుకొని మొత్తము బాగా జల్లించుకోవాలి. జల్లించుకున్నాక సాల్ట్, హాఫ్ టీ స్పూన్ గరం మసాలా, ధనియా పౌడర్ మిక్స్ చేసి గ్రైండ్ చేసింది వేసుకున్నాను. జీరా పౌడర్ హాఫ్ టీ స్పూన్, రెడ్ చిల్లీ పౌడర్ స్పూన్, టర్మరిక్ హాఫ్ టీ స్పూన్, బ్లాక్ పెప్పర్ హాఫ్ టీ స్పూన్, నువ్వులు, నువ్వులు 3 స్పూన్, అంతా బాగా మిక్స్ చేసుకోవాలి. మిక్స్ చేసుకున్నాక వాటర్ వేసుకొని మిక్స్ చేయాలి, కలుపుకోవాలి. ఎక్కువ పతలాగా చేయకూడదు, ఎక్కువ మరి గట్టిగా చేయకుండా కొంచెం చిక్కగానే పెట్టుకోవాలి. పిండిని బాగా కలుపుకున్నాము, ఎక్కడ ఉంటలు లేకుండా. ఈ ప్రాసెస్లో ఈ చిక్కదనంలో ఉండాల పిండి. ఎక్కువ పతలాగా చేయకూడదు. పాలకూరని సాల్ట్ వాటర్లో నుంచి తీసి జల్లెల్లో పెట్టుకున్నాను. కొంచెం లీఫ్ ఆరే వరకు చీజ్ని సన్న పీసెస్లో కట్ చేసుకుంటున్నా. అన్నీ నిలువ పీసెస్లు కట్ చేసుకొని చిన్న చిన్న పీసెస్ లెక్క కట్ చేసుకుంటున్నాను. మనకు లీఫ్ చిన్నవి పెద్దవి ఉంటుంది, దాన్ని బట్టి పెద్ద లీఫ్ ఉంటే పెద్ద చీజ్ ముక్కని పెట్టుకోవచ్చు, చిన్న లీఫ్స్ ఉంటే చిన్న చిన్న ముక్కల్ని పెట్టుకోవాలి. ఎందుకంటే మనము ఆ పాలకూరలో ఆకులో పెట్టేటప్పటికి మనకు ఫోల్డ్ అవ్వాలి. చీజ్ పెట్టి ఫోల్డ్ చేసుకోవాలి. టూత్ పిక్ని తీసుకొని మనకు ఆకు విడిపోకుండా అట్లా గుచ్చుకోవాలి. ఇంకా అన్నీ ఇదే ప్రాసెస్లో పాలకూరలో చీజ్ పెట్టి టూత్ పిక్ని విడిపోకుండా టూత్ పిక్ని పెట్టాలి.
ఇంకా అన్నీ ఇదే ప్రాసెస్లో చేయాలి. అన్నీ స్టఫింగ్ చేసేసుకున్నాము. కలిపి పెట్టుకున్న పిండి మిశ్రమాన్ని కొంచెం మిక్స్ చేసుకోవాలి. మిక్స్ చేసుకొని మనం ఒకటొకటిగా స్టఫింగ్ చేసిన పాలకూర చీజ్ని డిప్ చేసుకోవాలి. డిప్ చేసుకొని పెట్టుకున్నాము. స్టవ్ మీద ఆయిల్ కూడా హీట్ కోసం పెట్టుకున్నాను. ఆయిల్ బాగా హీట్ అవ్వగానే ఒకటొకటిగా ఆయిల్లోకి వేసేసుకోవాలి. గోల్డెన్ కలర్ వచ్చే వరకు ఫ్రై చేసుకోవాలి. మేము ఇక్కడ రైస్ ఫ్లోర్, బియ్యం పిండి, కార్న్ఫ్లోర్, శనగపిండి వేసాం కాబట్టి బాగా క్రిస్పీగా వస్తుంది. ఈ ప్రాసెస్లో ఒకసారి చేయండి, చాలా చాలా టేస్టీగా ఉంటుంది. అన్నీ ఒకటొకటిగా విడివిడిగా వేసుకోవాలి. కొంచెం కాలిన తర్వాత అప్పుడు గరిటెతో కలుపుకోవాలి. ఒక పక్క కాలినాక ఒక పక్కకి కాల్చుకోవాలి. అన్నీ ఇంకా ఇదే ప్రాసెస్లో కాల్చుకోవాలి. అన్నీ రెడీ అయినవి తీసేసుకుందాం. పాలక్ చీజ్ పకోడా రెడీ అయినది ఒక ప్లేట్లోకి తీసుకున్నాము. పిల్లలకు స్నాక్స్ రూపంలో అయినా కూడా, పిల్లల స్కూల్ బాక్సులలోకి కూడా చాలా పర్ఫెక్ట్గా, టేస్టీగా, హెల్దీ కూడా, పైన క్రిస్పీగా, లోపల చీజ్, పాలకూర లీవ్స్ కూడా బాగా మెత్తగా ఉడికిపోయినది. ఆల్రెడీ మేము సాల్ట్ వాటర్లో వేసినప్పుడే లీఫ్ మెత్తపడిపోయినది. ఇంకా ఆయిల్లో ఫ్రై చేసే వరకు ఇంకా బాగా మెత్తగా, లీఫ్ కూడా బాగా మెత్తగా ఉడికినది. లోపల పాలక్ చీజ్ పకోడా రెడీ.